తాజాంశం చూస్తున్నాం. ఐపీఎస్ల బదిలీలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేసింది హైకోర్టు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ నాయుడు తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ఐపీఎస్ల బదిలీలపై హైకోర్టుల వాదనల వివరాలేంటి? జిలాని కొద్దిసేపటి క్రితమే ఈ వాదనలు ముగిశాయి. ధర్మాసనం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టింది. ఐపీఎస్ లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 28A పరిధిలోకి రాని అధికారుల మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం దీన్ని సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేయడం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదు. ఆ పరిధిలోకి లేకుండానే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం అభ్యంతరకరం అని చెప్పి ఏజీ వాదించారు. గతంలో కేరళ, మద్రాస్ హైకోర్టులు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులను, తీర్పులను కూడా ఏజీ ఉదహరించారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 28A పరిధిలోకి రాని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై చర్యలు సరికావని చెప్పి కూడా ఏజీ వాదనలు వినిపించారు. అయితే ఐపీఎస్ బదిలీల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది చెప్పి కూడా ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు హైకోర్టుకు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆదేశాల తర్వాతే జీవో 716 గానీ, 720 గానీ, అలాగే 721 జీవోలు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చింది. అయితే ముగ్గురు ఐపీఎస్ బదిలీలను కేవలం పారదర్శక కోసం అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం కోసమే ఈ ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఈసీ హైకోర్టుకు విన్నవించింది. దీనికి సంబంధించి ఈసీ ఆదేశాల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 జీవోలను తీసుకురావడం పైన ఉద్దేశాలు ఏంటి అని చెప్పి ఈసీ ప్రశ్నించింది. ప్రత్యేకించి పారదర్శకత అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికే తాము ప్రయత్నిస్తున్నాం. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల తర్వాత కేవలం 2 ఐపీఎస్ అధికారులను మాత్రమే బదిలీలకు అనుమతించడం, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు బదిలీకి సంబంధించినటువంటి ఉత్తర్వులను రద్దు చేసుకోవడం వంటి అంశాలని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో గతంలో 2018లో జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి అందులో డెసిగ్నేటెడ్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి సమర్పించింది. అయితే అందులో ఇంటెలిజెన్స్ డీజీ పేరును కూడా ప్రభుత్వం నిర్ధారించింది. అయినప్పటికీ ప్రస్తుతం ఇచ్చినటువంటి జాబితాలో ఈ పేరును ఎందుకు చేర్చలేదని చెప్పి కూడా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తదుపరి తీర్పును మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ధన్యవాదాలు ధనంజయ్.